ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూసుకుంటే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలిపై ఇటీవల విమర్శలు వస్తుండటంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీ లాబీలో కొలికపూడితో పల్లా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీతోనే ఆయనకు గుర్తింపు వచ్చిందని, వ్యక్తిగతంగా ఆయన జీరో అనే విషయాన్ని గుర్తించాలంటూ పల్లా శ్రీనివాస్ హితవు పలికారు. అది గుర్తించి నడుచుకోవాలని సూచించారు. ఇక పార్టీ లైన్ దాటితే ఉపేక్షించబోమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలను కొలికపూడికి తెలియజేశారు. వాట్సాప్ స్టేటస్లతో ఎవరిపై పోరాటం చేస్తున్నారని పల్లా ఆయనను నిలదీశారు. మందలించినా కూడా పద్ధతి మార్చుకోకుంటే పార్టీ ఆయనను ఎమ్మెల్యేగా గుర్తించడం మానిస్తుందని స్పష్టం చేశారు. కాగా అనుభవరాహిత్యం వల్లే పొరపాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని ఆయన కోరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఓకే దేవిక, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. అయితే ఈ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో కొలికపూడి శ్రీనివాస్ ని పార్టీ అధ్యక్షుడు ఎవరైతే టీడీపీ అధ్యక్షుడు ఉన్నారో ఆయన పల్లా శ్రీనివాసరావు ఆయనతో అసెంబ్లీ సమావేశాల్లో లాబీలో భేటీ అవడం జరిగింది. ఆయన్ని తీవ్రంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆయనకి పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పేసి సీఎం చంద్రబాబు ఆదేశాలుగా చెప్పడం జరిగింది. మరొకసారి కనుక ఇంకొకసారి నోరు జారితే మాత్రం పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం సహించే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే కొలికపూడికి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పార్టీ లైన్ దాటితే చూస్తూ ఊరుకోబోవని స్పష్టం చేశారు. దాంతో పాటు పార్టీలో మీకు పార్టీ కారణంగానే మీకు గుర్తింపు వచ్చిందన్న విషయాన్ని మర్చిపోకూడదని చెప్పేసి కూడా పల్లా శ్రీనివాసరావు హితబోధ చేయడం జరిగింది. పిచ్చి స్టేటస్ తో ఎవరి మీద పోరాటం చేస్తారని నిలదీసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పరిణామాలు అన్నింటిలో కూడా కొలికపూడి శ్రీనివాసరావు అది తనకు అనుభవ రహస్యం కారణంగానే అపశృతులు చోటు చేస్తున్నాయని చెప్పేసి మరొకసారి జరగకుండా చూసుకుంటారని చెప్పేసి కూడా కొలికపూడి చెప్పడం జరిగింది. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు హెచ్చరించి తర్వాత క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఆయన తీరు మారపోవడం పట్ల పార్టీ చాలా అసహనంతో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ఆయన పట్ల. అదే విషయాన్ని పల్లా శ్రీనివాస్ తో కొలికపూడి శ్రీనివాస్ చెప్పించడం కూడా జరిగింది. 1 కాదు 2 కాదు 3 సార్లు ఆయన పార్టీ లైన్ దాటడం జరిగింది. ఈ లైన్ దాటడం వల్ల పార్టీ పేరు పోతుందని చెప్పేసి పల్లా శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఆయన పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మరొకసారి ఇలాంటివి జరిగితే చూసి ఊరుకోవాలని, మీరు ఎమ్మెల్యే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదని చెప్పేసి కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొలికపూడి తనకి అనుభవ రాహిత్యం కారణంగానే కొన్ని పొరపాట్లు దొల్లుతున్నాయని చెప్పి వాటి కారణంగానే తను ఇబ్బందులు పడుతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరొకసారి ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని కూడా స్పష్టం చేయడం జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.